హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వీడియోలో మీకోసం ఒక స్పెషల్ స్నాక్స్ అయితే చేస్తున్నాను. మిల్ మేకర్ పకోడీ అయితే చేస్తున్నానండి. ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, మిల్ మేకర్ అయితే నేను ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. 10 నిమిషాలు చాలు, మరి ఎక్కువసేపైనా అవసరం లేదండి. ఇలా 10 నిమిషాలు ఉంచిన తర్వాత నీళ్ళండి పిండేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. మిల్ మేకర్స్ మన వేడి నీళ్ళలో అయినా వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం చల్లగా ఉన్న వాటర్లోనే వేసుకున్నాను, వేడి చేయలేదు. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు మీకు నచ్చిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తానండి. అలాగే చాలా సింపుల్ రెసిపీస్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అలాగే కామెంట్స్ కూడా చేయండి. చాలా వరకు లైకులు చేయట్లేదు, కామెంట్స్ కూడా చేయట్లేదండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చపోయినా సరే కామెంట్ చేయండి. ఇంకా నేను చేసే వంటల్లో మీకు ఏదైనా ఇష్టమైన కర్రీ ఏదైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, సరిపడంత సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వద్దు. కొంచెం కారం, కొంచెమే పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను, కొంచెం చికెన్ మసాలా. గాయ్స్, హాయ్ హాయ్. నీకు పకోడీ ఇష్టం కదా నాన్న? మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. కొంచెం బీప్ పిండి వేస్తున్నాను. మీరు కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని చెప్పి నేను బీప్ పిండి అయితే వేస్తున్నానండి. బీప్ పిండి మొత్తం తగ్గించేకోవాలి. బీప్ పిండి అయితే యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, బీప్ పిండి మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం పకోడీ వేసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదండి, ఇలాగే వేసేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని నూనె వేడి చేసుకున్నాం. ఆయిల్ అయితే వేడైపోయింది కదా, ఇప్పుడైతే పకోడీలు వేసేసుకో. జాగ్రత్తగా వేయండి, మీద పడతా ఉంటుంది. చిన్నగా మాడకుండా కలుపుకుంటూ ఉంటే మనకి పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ మీరు ఎంతమంది మిల్ మేకర్ పకోడీ పచ్చడి చూసారో నాకు కామెంట్ చేయండి. అలాగే ట్రై చేసిన వాళ్ళు కూడా ఒకసారి ఉంటే కామెంట్ చేయండి. చిన్నగా ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే అయిపోయినాయండి. ఇప్పుడు తీసేద్దాము. ఇలా ఎర్రగా వస్తే సరిపోయింది మనకి. పకోడీ అయితే రెడీ అయిపోయింది, మిల్ మేకర్ పకోడీ. ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకుంటే మనకి మిల్ మేకర్ పకోడీ వేడి వేడిగా సూపర్ ఉంటుంది. చూసారు కదా, మిల్ మేకర్ పకోడీ అయితే ఎంత బాగుందో, చూస్తుంటేనే చేయాలనిపిస్తుందా మీకు? ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఈవినింగ్ టమాటా పచ్చళ్ళు అయితే నంచుకుని తిన్నాను. చాలా బాగుందండి. కానీ ఆ వీడియో అయితే మీకు పోస్ట్ చేయలేదు. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. బాయ్.